హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో జరిగిన కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు కాంగ్రెస్ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. మిషన్ 15 లక్ష్యంగా పనిచేయాలని కేసీ వేణుగోపాల్ ప్రసాద్ దిశానిర్దేశం చేశారు. చేరికలు చేపట్టాలని, పార్టీలో చేరడానికి వచ్చే నేతలను అడ్డుకోవద్దని వేణుగోపాల్ సూచించారు. నార్త్ ఇండియాలో గత 15 రోజులుగా బీజేపీ ప్రభావం తగ్గిందన్నారు. అందుకే సౌత్ ఇండియాపై కమలం నేతలు ఫోకస్ పెట్టారని అన్నారు. ఎట్టి పరిస్థితులలోనూ ఇక్కడ వారికి ఛాన్స్ ఇవ్వొద్దన్నారు కేసీ. కష్టపడి పనిచేసే రాష్ట్రంలోనే అన్ని స్థానాలను స్వీప్ చేయొచ్చని పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నామని నిర్లక్ష్యం వద్దని, సమన్వయంతో పనిచేయాలని కేసీ వేణుగోపాల్ సూచించినట్టు మంత్రి కొండా సురేఖ తెలిపారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితులపై వివరణ ఇచ్చారని, 24 గంటల్లో పెండింగ్లో ఉన్న 3 స్థానాలను ప్రకటిస్తారని వెల్లడించారు. మొదట అన్ని నియోజకవర్గాల నేతలతో సమావేశం జరిగిందని, ఆ తర్వాత ఒక్కో నియోజకవర్గం నేతలతో భేటీ అయ్యారని తెలిపారు.